Morning children, today's class is English workbook, page number 7777. Let us write the words what, who, were and went. 4 words ఇచ్చాడమ్మ. వాట్, హూ, వర్ అండ్ వెంట్ అనేది ఈరోజు క్లాస్లో నేర్చుకునేది. వర్ అనేది ఇక్కడ ఫస్ట్ రాయాలి. వర్ అంటే ఉన్నాయి అని అర్థం. వర్ ఇక్కడ వర్ కింద ఈ రైటింగ్ వద్దు, ఈ రైటింగ్ రాద్దాం. 2 లైన్స్కి టచ్ అయ్యేటట్టు నీట్గా రాయండి. WERE వర్. సెకండ్ హూ, హూ అంటే ఎవరు. WHO హూ. నెక్స్ట్ దిస్ సైడ్ వాట్, వాట్ అంటే ఏమిటి అని అర్థం. WHAT వాట్. వెంట్, వెంట్ అంటే వెళ్ళారు అని. WENT వెంట్. ఇక్కడ చూడండి. రైట్ ద అప్రాప్రియేట్ సైట్ వర్డ్స్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. THERE దేర్ డాష్. WERE వర్ అన్నాడు. WENT వెంట్ అన్నాడు. నెక్స్ట్ ఆ 2 బ్రాకెట్లో ఇచ్చా 2 వర్డ్స్లో ఒకటి కరెక్ట్ వర్డ్ ఈ బ్లాంక్లో రాయాలి. WEBS వెబ్స్. UNDER అండర్. THE ద. BED బెడ్. దేర్ వర్ అనాలి. దేర్ వర్ వెబ్స్ అండర్ ద బెడ్. వెబ్స్ అంటే గూడు, సాలిగూళ్ళు. అవి ఎక్కడున్నాయి? బెడ్ కింద ఉన్నాయంట. దేర్ వర్, అక్కడ వర్ అనేది సూటబుల్ అవుతుంది. వర్. WERE వెర్ వర్. WERE వర్. నీట్గా రాయండి. నెక్స్ట్ డాష్ ఫస్టే ఇచ్చాడు. 2 వర్డ్స్ ఏంటి? WHO హూ, WERE వర్. హూ వర్ అని ఇచ్చాడు. WAS was IN in. THE the. BIZ big. GREN green. Green. COT cart. Dash was in the big green cart. కార్ట్లో ఎవరు ఉంది? హూ. హూ అనమాట. ఎవరు. హూ అంటే హూ వాజ్ ఇన్ ద బిగ్ గ్రీన్ కార్ట్. హూ. క్యాపిటల్ W రాయండి. ఫస్ట్ లెటర్ కాబట్టి, సెంటెన్స్ స్టార్టింగ్ కాబట్టి. WHO హూ. నెక్స్ట్ థర్డ్ వన్ ఇక్కడంతే. WHAT వాట్ అన్నాడు. WHO హూ అన్నాడు. 2 వర్డ్స్ ఇచ్చాడు. DO do. YOUU DO do. AS యాస్. VET వెట్. డాష్ డూ యూ డూ యాజ్ ఏ వెట్. వాట్ డూ యూ డూ యాజ్ ఏ వెట్. వాట్. ఫస్ట్ స్టార్టింగ్ క్యాపిటల్ WHAT. నెక్స్ట్ THOSE దోస్. KIDS కిడ్స్. డాష్ హూ వెంట్. 2 వర్డ్స్ ఇచ్చాడు. TO2 GET గెట్. THE ద. GEMS జెమ్స్. దోస్ కిడ్స్ వెంట్ టు గెట్ ద జెమ్స్ అన్నాడు. వెంట్. WENT వెంట్. చూడండి 4 అలా కంప్లీట్ చేయండి. నెక్స్ట్ పేజ్ తిప్పండి. పేజ్ నెంబర్ 7878. మై యూ సౌండ్ వర్డ్స్. రీడ్ అలౌడ్ ద ఫాలోయింగ్ వర్డ్స్. UP అప్ సౌండ్ వర్డ్స్. ఇదేంటి? CUP కప్. CUP కప్. PUP పప్. కప్ పప్. UP సౌండ్ వర్డ్స్ 2 ఇచ్చాడు. ఏంటివి? CUP కప్, PUP పప్. ఈ వీడియో వెంట మీరు కూడా చదవాలి, చదివితేనే వస్తాయి. నెక్స్ట్ UM సౌండ్ వర్డ్స్. GUM గమ్. MUM మమ్. గమ్ మమ్. గమ్ మమ్. నెక్స్ట్ UT సౌండ్ వర్డ్స్. హట్ నట్. HUT హట్. NUT నట్. ఇవి రీడ్ చేయటమే ఈజీనే, మీరే చదవండి. ఓకేనా? నెక్స్ట్ పేజ్ నెంబర్ 81. ఫైండింగ్ మై ఫ్యామిలీ వర్డ్స్. సర్కిల్ ద UP UM UT ఫ్యామిలీ వర్డ్స్ అండ్ రైట్ దెమ్ ఇన్ ద స్పేస్ ఆఫ్టర్ ఈచ్ సెంటెన్సెస్. ఫస్ట్ సెంటెన్స్ చదివి వాటిల్లో UP సౌండ్ వర్డ్స్, UM సౌండ్ వర్డ్స్, UT సౌండ్ వర్డ్స్ సర్కిల్ చేసి అవి ఇక్కడ రాయాలి పక్కన. దానికి పిక్చర్కి సూటబుల్గా ఉంటాయి. సూటబుల్గా ఉన్నాయి రాయండి. THE ద. NUTS నట్స్. ARER INN. THE ద. BAZ బ్యాగ్. ద నట్స్ ఆర్ ఇన్ ద బ్యాగ్. ఇక్కడ UT సౌండ్ వర్డ్స్ ఇవి. నట్స్ ఇది ఇక్కడ రాయాలి. నట్స్. NUT
ఎస్ నట్స్. నెక్స్ట్ సెకండ్ వన్ ICAN GET గెట్, APUP పప్, FR ఫర్, MY మై, MOM మామ్. ఐ కెన్ గెట్ ఏ పప్ ఫర్ మై మామ్. ఇక్కడ యూపీ సౌండ్ కూడా ఉంది. యూపీ పప్. ఈ పప్ అనేది ఇక్కడ రాయండి పక్కన. పీ డౌన్కి, యూ మిడిల్లో, పీ డౌన్కి, PUP పప్. నెక్స్ట్ నెంబర్ 3 SHE షీ, GOT గాట్, CUP కప్, అండ్ MUC మగ్. షీ గాట్ ఏ కప్ అండ్ ఏ మగ్. అక్కడ UP అడిగాడు, UG అడగల. UP కాబట్టి ఇదే రాయాలి, కప్ అనేది రాయాలి. ఇది కప్పు. ఇక్కడ CUP కప్. సో నేను అండర్లైన్ చేస్తున్నాను, సర్కిల్ చేయండి. సర్కిల్ చేయమని అన్నాడు, ఇంకా ఈజీగా ఐడెంటిఫై అవుతుంది. సర్కిల్ చేయండి. కప్పు, పప్పు, నట్స్. నెక్స్ట్ ఫోర్త్ వన్ WILL విల్, SIT సిట్, INN THE ద, HUT హట్. విల్ ఐ సిట్ ఇన్ ద హట్. అటులో UT ఫ్యామిలీ వర్డ్, UT ఇది హట్, HUT హట్, HUT హట్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ THERE దేర్, IS ఈజ్ ఏ, GUM గమ్, UNDER అండర్, HAS ఈజ్ RUG రగ్. దేర్ ఈజ్ ఎ గమ్ అండర్ హిజ్ రగ్. UM UG కాదు, అక్కడ అడిగింది UG అడగలేదు, UM అడిగాడు కాబట్టి గమ్. సర్కిల్ ద గమ్, రైట్. GUM గమ్. నెక్స్ట్ GOT got, CUT cut, ON on, MY my, LEG leg. I got a cut on my leg. UT cut, UT. CUT cut, CUT cut. Next seventh one YOUU CAN can, PUT put, COB cob, IN in, HER her, POT pot. You can put a cob in her pot. UT PUT UT PUT put అనేది సర్కిల్ చేయండి. PUT put. నెక్స్ట్ MY my, MUM mum, HAS has a, SMALL small, VAN van. My mum has a small van. Mum. Yeah, right. MUM mum. MUM mum. ఇలా రాయండి. ఈ పేజ్ కంప్లీట్ అయినాక నెక్స్ట్ పేజ్ నెంబర్ 88 to 82. లెట్స్ మ్యాచ్ ద పిక్చర్స్ విత్ దేర్ నేమ్స్ గివెన్ ఇన్ ద సెంటర్. ఇక్కడ నేమ్స్ ఇచ్చాడు, లెఫ్ట్ సైడ్ ఇచ్చాడు, రైట్ సైడ్ ఇచ్చాడు పిక్చర్స్. ఆ పిక్చర్స్కి మ్యాచింగ్ చేయమన్నాడు. ఫస్ట్ వన్ CUP కప్ ఎక్కడ ఉందో చూడండి, ఈ సైడ్లో. ఇక్కడ థర్డ్ వన్ ఉంది కాబట్టి ఇక్కడ ఈ డాట్ నుంచి పై డాట్కి కనెక్ట్ ద లైన్. నెక్స్ట్ GUM గమ్, స్టార్టింగ్ పిక్చరే, మీరే చేయొచ్చు, ఇది పేరెంట్స్ హెల్ప్ తీసుకోవాల్సింలా. MUM మమ్ అంటే ఇక్కడ ఇలా. NUT నట్, ఇటు సైడ్ చూడండి, ఫస్ట్ స్టార్టింగ్లో ఉంది నట్. PUP పప్పు, లాస్ట్లో ఉంది ఇటు లెఫ్ట్ సైడ్. HUT హట్, ఇటు సైడ్ సెకండ్ది. BUG బగ్, ఇది. SUN సన్, ఇది మ్యాచింగ్ చేయండి. ఇంతవరకు వాట్సాప్ పెట్టండి. ఇప్పుడు 4 రూల్ నోట్స్ తీయండి, ఇంగ్లీష్ నోట్స్. ఓకే, ఇలా పేజీ, ఇది క్లాస్ వర్క్ పేజీ. డేటు, టుడేస్ డేట్ ఈజ్ 18/12. డే ఫ్రైడే, FRIDAY ఫ్రైడే. ప్రీవియస్ క్లాస్లో మనం క్యాపిటల్ లెటర్స్ నేర్చుకున్నాం, ఈరోజు స్మాల్ లెటర్స్ నేర్చుకున్నాం. స్మాల్ లెటర్స్ ఎలా అనేది నేర్చుకున్నాం. H.W
ఫస్ట్ స్టార్టింగ్ లైన్లోనే స్మాల్ లెటర్స్ నీట్గా హ్యాండ్ రైటింగ్ రావటం కోసమే ఇది. మళ్ళీ మీకు వచ్చినా సరే మర్చిపోకుండా ఉండటం కోసం, రైటింగ్ ఇంప్రూవ్ కోసం చెప్తున్నాను. చూసి నేను ఎలా రాస్తున్నానో లైన్స్ అలా ఫాలో అవ్వండి. SMALL స్మాల్, ఫింగర్ డిస్టెన్స్ ఇచ్చి LETTERS లెటర్స్, స్మాల్ లెటర్స్. క్యాపిటల్ లెటర్స్ వచ్చి ప్రీవియస్ పేజ్లో ఉన్నాయి, మీకు అప్లోడ్ చేస్తే ప్రతి లెటరు కూడా క్యాపిటల్ లెటర్స్ 3 లైన్స్కే టచ్ అవుతాయి. రెడ్ లైను, బ్లూ 2 లైన్స్కి, ఈచ్ అండ్ ఎవ్రీ లెటరు 26 ఆల్ఫాబెట్స్ అలాగే టచ్ చేయాలి. ఈ కింద రెడ్ లైను రావు, అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు స్మాల్ లెటర్స్ ఎలా అనేది నేర్పుతారు. స్మాల్ లెటర్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. ఇక్కడ స్మాల్ లెటర్స్ హెడ్డింగ్ పెట్టినాక 1 లైన్ లీవ్ చేసి సెకండ్ లైన్ నుంచి రాయండి. ఇక్కడ ఇలా A మిడిల్ 2 లైన్స్లో వస్తుంది, బ్లూ లైన్స్లో. B ఫింగర్ డిస్టెన్స్ ఇచ్చి రాయండి. ఫస్ట్ రెడ్ టు బ్లూ 2 లైన్స్కి స్టాండింగ్ లైన్ పెట్టి ఇలా హాఫ్ సర్కిల్. B C బ్లూ 2 లైన్స్కి. D స్మాల్ D ఇలా ఇటు ఆపోజిట్, ఇటు Pకి ఆపోజిట్ సైడ్లో వస్తుంది D. నెక్స్ట్ D ఆఫ్టర్ E స్మాల్ E ఈ బ్లూ 2 లైన్స్లో. F పైనుంచి 3 లైన్స్కి, రెడ్ నుంచి బ్లూ లైన్స్కి F. G డౌన్కి 0 బ్లూ లైన్స్ 2 లైన్స్లో 0 పెట్టి ఇలా 9 లాగా రాసి ఇలా సర్కిల్ తిప్ప, ఇలా కరువు తిప్పటం. ఇలా G వరకు రాసినాక డౌన్ లైన్కి వెళ్ళండి. G ఆఫ్టర్ H ఇలా ఏ లెటర్ కింద వచ్చేటట్టు స్టాండింగ్ లైన్ H. I 2 లైన్స్లో, బ్లూ 2 లైన్స్లో. I ఆఫ్టర్ J స్మాల్ J. క్యాపిటల్ జేకేమో పై నుంచి రాస్తాం, ఈ 3 లైన్స్కి ఇట్లా స్లీపింగ్ లైన్ పెడతాం. స్మాల్ జేకేమో డాట్ పెడతాం. K స్మాల్ K ఇలా క్యాపిటల్ కేకి స్మాల్ కేకి పై 3 లైన్స్కే ఉంటుంది. క్యాపిటల్ K వచ్చి ఇక్కడ రెడ్ నుంచి ఈ 3 లైన్స్కి వస్తుంది. స్మాల్ K వచ్చి ఈ బ్లూ 2 లైన్స్లోనే ఇచ్చేయాలి ఇలా K. అది L 3 లైన్స్కి ఇలా స్టాండింగ్ లైన్ L. M బ్లూ 2 లైన్స్లో బంప్టింగ్ లైన్స్. N ఇలా 1కి N స్మాల్ N. N ఆఫ్టర్ O H లెటర్ కింద వచ్చేటట్టు 2 లైన్స్లో. P వచ్చి క్యాపిటల్ P పైనుంచి వస్తుంది, స్మాల్ P డౌన్కి వస్తుంది. ఈ 1 2 3 సెకండ్ థర్డ్ ఫోర్త్ లైన్లో రాయాలి ఇలా P. Q ఇలా సేమ్ 9 లాగా వేసి ఇలా కిందకి ఇలా పైకి ఇలా అంటమే Q. R బ్లూ 2 లైన్స్లో. S ఈ బ్లూ 2 లైన్స్లో. T ఇక్కడ పైన రెడ్ టు బ్లూ ఇలా స్టాండింగ్ లైన్, స్లీపింగ్ లైన్, మిడిల్లో ఇలా ఇవ్వాలి. U ఎన్ని తిరిగేసి రాస్తే పైకి రాస్తే అది U వస్తుంది. U. V P కింద ఇలా లెఫ్ట్ స్లాంటింగ్ లైన్, రైట్ స్లాంటింగ్ లైన్ కలుపుతాం 2 లైన్స్లోనే. స్మాల్ V క్యాపిటల్ Vకి 3 లైన్స్కి వస్తుంది అలా. W X క్యాపిటల్ X ఏమో 3 లైన్స్కి వస్తుంది, స్మాల్ X ఏమో బ్లూ 2 లైన్స్కే వస్తుంది. స్మాల్ అంటే చిన్న అని అర్థం కదా అలా. Y ఇలా U లాగా రాసి Uకి ఇలా కిందకి తిప్పి ఇలా అంటమే కింద డౌన్ జంప్. Z క్యాపిటల్ Z 3 లైన్స్కి, స్మాల్ Z బ్లూ 2 లైన్స్కి. ఇవి స్మాల్ లెటర్స్. ఇవి కూడా 26 ఉంటాయి, ఒకసారి కౌంట్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26. వీటిల్లో కొన్ని మిడిల్ జోన్ లెటర్స్ ఉంటాయి, కొన్ని అప్ జోన్ ఉంటాయి, కొన్ని డౌన్ జోన్ అంటారు. మిడిల్ జోన్ లెటర్స్ ఇవి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 ఎక్కువ ఉంటాయి. అవి 14 లెటర్స్ ఈ మిడిల్ జోన్. అప్ జోన్ అంటే రెడ్ లైన్ నుంచి పైన రెడ్ లైన్ నుంచి టచ్ అయ్యే లెటర్స్ 1 2 3 4 5 6 అంతే. 14 + 6 20. ఇంకో 6 డౌన్ జోన్ 1 2 3 4 5 సరే 1 2 3 4 5. నెక్స్ట్ కౌంటింగ్లో ఎక్కడ రాంగ్ వచ్చింది. ఈ 5
డౌన్ జోన్ లెటర్స్. ఇవి వచ్చి 26 లెటర్స్లో కొన్ని పైనుంచి వచ్చేవేమో అప్ జోన్ అంటాం, కిందకి కింద రెడ్ లైన్కి టచ్ అయ్యే లెటర్స్ ఏమో డౌన్ జోన్ అంటాం, మిడిల్లో 2 లైన్స్కి టచ్ చేసే లెటర్స్ ఏమో మిడిల్ జోన్ లెటర్స్ అంటాం. ఇలా రాయాలి స్మాల్ లెటర్స్. మళ్ళీ 1 లైన్ లీవ్ చేసి మళ్ళీ రాద్దాం ఒకసారి. దిస్ ఇస్ స్మాల్ ఏ ఆఫ్టర్ స్మాల్ బి. అలా మీరు అంటూ రాయాలి, అనకపోతే యూజ్ ఉండదు. స్మాల్ బి ఆఫ్టర్ స్మాల్ సి ఆఫ్టర్ స్మాల్ డి ఆఫ్టర్ స్మాల్ ఈ ఆఫ్టర్ స్మాల్ ఎఫ్ ఆఫ్టర్ స్మాల్ జీ ఆఫ్టర్ కింద లైన్కి వెళ్ళిపోండి, అక్కడ గ్యాప్ ఉన్నా రాయొద్దు. స్మాల్ జీ ఆఫ్టర్ స్మాల్ హెచ్ ఆఫ్టర్ స్మాల్ ఐ ఆఫ్టర్ స్మాల్ జే ఆఫ్టర్ స్మాల్ కే ఆఫ్టర్ స్మాల్ ఎల్ ఆఫ్టర్ స్మాల్ ఎం ఆఫ్టర్ స్మాల్ ఎన్ ఆఫ్టర్ స్మాల్ ఓ ఆఫ్టర్ స్మాల్ పీ ఆఫ్టర్ స్మాల్ క్యూ ఆఫ్టర్ స్మాల్ ఆర్ ఆఫ్టర్ స్మాల్ ఎస్ ఆఫ్టర్ స్మాల్ టీ ఆఫ్టర్ స్మాల్ యూ ఆఫ్టర్ స్మాల్ వి ఆఫ్టర్ స్మాల్ డబ్ల్యూ ఆఫ్టర్ స్మాల్ ఎక్స్ ఆఫ్టర్ స్మాల్ వై ఆఫ్టర్ స్మాల్ జెడ్. ఇలా రాయాలి. ఓకేనా? చూస్తున్నారా? ఓకేనా? ఇదే మీరు ఇటు సైడ్కి హోంవర్క్ అని పెడతాను. హోంవర్క్లో మీరు నీట్గా ఇప్పుడు ఈ లెటర్స్ రాయండి. ఓకేనా? క్లాస్ ఈజ్ ఓవర్. థ్యాంక్ యూ.